వద్దని కాదు, అభివృద్ధి కమిటీ ఆ పేరులోనే ఉంది, గ్రామ అభివృద్ధి కమిటీ. కలిసి సామూహికంగా బతుకుతున్నాం మనం, నలుగురు కలిసి ఒక కొత్త ఆలోచన, కొత్త విధానాలు పోతే మనకు ఉపయోగపడుతుంది, ఊరు బాగుపడుతుంది అనే ఆలోచనలు ఉండాలి. ఊర్లో రోడ్డు బాగలేదు, దానికి మనం ఏమైనా చేయగలుగుతామా, లేదంటే గవర్నమెంట్కి రిపోర్ట్ చేస్తామా, దాన్ని పని చేయించుకుంటాం. ఊరుకు నీళ్లు రావట్లేదు, దానికి మనం ఏమైనా చేయగలుగుతామా, లేదంటే ఆ శాఖ ఇరిగేషన్ శాఖ నీటిపారుదల శాఖకు పోయి అప్లై చేసుకుంటే కలెక్టర్ గారి పర్మిషన్ తీసుకుని దాన్ని ఆ శాఖ వాళ్ళు పని చేస్తారు. అలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి మీరు. కానీ ఈ అన్ని హక్కులు, మాకు అన్ని హక్కులు ఉంటే మీకు సర్పంచ్ ఉన్నాడు కదా, మీకు సర్పంచ్కు మీరు ఎన్నుకుంటారు కదా, మీ సర్పంచ్ వార్డు మెంబర్ మీరే కదా ఎన్నుకున్నది. మండలం దైగం అనే విలేజ్లో ఒక వ్యక్తి అక్కడి నుంచి వ్యక్తి నేరం చేశాడనే ఒక అభియోగంతో అతన్ని విలేజ్లో బంధించినారనే ఒక అలిగేషన్ మీద మా దగ్గర కేసు చేయడం జరిగింది నిన్న. దాంట్లో దర్యాప్తులో భాగంగా మేము దర్యాప్తులో ఉండగా ఈరోజు వాళ్ళ గ్రామస్తులంతా వీడీసీ సభ్యులు తర్వాత గ్రామస్తులంతా మా దగ్గరకు వచ్చి మేము నిర్బంధించలేదు అనే ఒక వర్షన్ చెప్పడానికి రావడం జరిగింది. అయితే మేము వాళ్ళకి చెప్పిన వర్షన్ ఏంటంటే, నిర్బంధించి చట్టాన్ని చేతిలో తీసుకోవడానికి వీల్లేదు, వీడీసీ అనేది ఒక గ్రామ అభివృద్ధికి తోడ్పడాలి, కానీ చట్టాన్ని చేతిలో తీసుకొని దర్యాప్తు చేసే విధంగా, నిర్బంధించే విధంగా, అతనికి శిక్ష అమలు పరిచి అతనికి దండుగా వేసే విధంగా ఉండకూడదనే విషయము మనం చెప్పడం జరిగింది. ఎవరైతే ఈ విధంగా నిర్బంధిస్తారో, నిర్బంధించిన వాళ్ళ మీద కేసులు అవుతాయి. ఆ తప్పు మీరు చేయకూడదు, ఆ శిక్ష మీరు అనుభవించకూడదు అనేది మా ఉద్దేశం. అదే ఈరోజు వీళ్ళందరికీ గ్రామస్తులు చెప్పడం జరిగింది. తర్వాత దండుగలు వేసినా, దండుగలు వేయడం అంటే అది శిక్ష అమలు చేయడం. శిక్ష అమలు చేయడం అంటే దానికి జ్యుడిషియరీ డిపార్ట్మెంట్ ఉంది, పోలీస్ డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేసి జ్యుడిషియరీకి అప్పచెప్తే జ్యుడిషియరీ వాళ్ళు దానికి శిక్ష ఏ విధంగా వేయాలనేది దాని యొక్క కేసు యొక్క మెరిట్స్ని బట్టి చేస్తారు. అలాంటిది మీరు గ్రామస్తులు చేయకూడదు. పోలీసుల డ్యూటీలు మీరే చేసి చట్టాన్ని చేతిలో తీసుకోకూడదు, శిక్షలు వేసి మీరే చట్టాన్ని చేతులు తీసుకోవద్దు. అలా ఎవరైతే చేస్తారో వాళ్ళకు శిక్ష పడుతుంది. మీరు ఒక నేరస్తుని పట్టుకొని మాకు అప్పచెప్పాల్సింది మీరే ఒక నేరస్తులు ఎందుకు అవుతారు అన్న విషయమే ఈరోజు వాళ్ళకి అవగాహన కల్పించడం జరిగింది. దీంట్లో పూర్తిగా దర్యాప్తు చేయడం జరుగుతుంది.